Hello all, welcome back to my channel Vannella's Kitchen Stories. From my kitchen to yours. This is Vanella Harati. కిచెన్‌లో ఫ్రెష్‌గా కుక్ అయ్యే పులావ్ స్మెల్ అంటే మనకి ఒక సేఫ్, వార్మ్ హోమ్ ఫీలింగ్ ఇస్తుంది కదా! ఈరోజు మనం సింపుల్ అండ్ హెల్తీగా రాడిష్ పులావ్ చేస్తున్నాం. నౌఎడేస్ మనందరం మన జాబ్స్‌లో ఉండే వర్క్ స్ట్రెస్ వల్ల, ప్రెషర్ వల్ల చాలా అలసిపోతున్నాం. అలాగే జాబ్‌కి వెళ్ళి వచ్చే ప్రాసెస్‌లో ఈ ట్రావెలింగ్ వల్ల కూడా చాలా అలసిపోయి ఇంటికి వస్తున్నాం. ఒకవేళ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబర్సే అయ్యారనుకోండి, ఈ అలసట అనేది ఇద్దరికీ ఉంటుంది. ఇంటికి వచ్చాక ఎవ్వరికీ ఓపిక లేక, ఓపిక ఉన్నా కూడా కొన్నిసార్లు కొంతమందికి వంట ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితి ఈ రోజుల్లో చాలా మందికి ఉంది. క్రమంగా ఇప్పుడు వంటేం చేసుకుంటాంలే అని కొందరు, ఇంట్లో వంట చేసుకోవాలా ఇప్పుడు అని చులకన భావంతో కొందరు ఏం చేస్తున్నాం? ఆన్‌లైన్‌లో ఫుడ్‌ని ఆర్డర్ పెట్టుకుంటున్నాం. అందుకే గదా! ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సైట్స్ అనేవి కూడా చాలా ఎక్కువైపోయాయి. సో, ఇది మనందరికీ తెలుసు. ఇది హెల్తీ కాదు అని. బట్ అయినా కూడా మనందరం ఆ అన్‌హెల్తీ ఫుడ్ వైపే మొగ్గు చూపిస్తున్నాం. ఇకపోతే 20-30 ఇయర్స్ లోపు వాళ్ళైతే వాళ్ళు మరీ ఫుడ్ ఇంట్లో బోరింగ్‌గా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఈ రోజుల్లో చాలా ఉంది. వాళ్ళని కూడా ఏం తప్పు పట్టలేం కదా! ఎందుకంటే వాళ్ళ రుచులు, అభిరుచులు కూడా మారుతూ ఉన్నాయి. జనరేషన్స్ మారే కొద్దీ వాళ్ళ అభిరుచులు కూడా మారుతూ వస్తూ ఉన్నాయి. వాళ్ళకి తెలుసు అది అన్‌హెల్తీ అని. అయినా కూడా వాళ్ళు ఆ తప్పటడుగులు అలా వేస్తూనే ఉన్నారు. ఇలా పిల్లలమైనా, పెద్దలమైనా ఇంట్లో ఫుడ్‌ని కాదని బయట దొరికే ఫుడ్ అదే ఫాస్ట్ ఫుడ్ అయినా, నార్మల్ జనరల్‌గా లంచ్ ఆర్ డిన్నర్ అయినా బయట ఫుడ్ పైన ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎంత హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నా కూడా, ఎంత హెల్తీగా మనం ఉండాలని అనుకుంటున్నా కూడా అది శూన్యమే. కాస్త ఓపిక తెచ్చుకొని మన కిచెన్‌లోకి ఒక అడుగు వేశామనుకోండి, మన హెల్తీ లైఫ్ స్టైల్‌లోకి 100 అడుగులు ముందుకు వేసినట్లే. మనం 20స్‌లో, 30స్‌లో ఈ అన్‌హెల్తీ ఫుడ్ పైన డిపెండ్ అయిపోయి ఆరోగ్యాన్ని పణంగా పెట్టినప్పుడు, 40స్‌లో ఎన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా ఏం ఫలితం ఉంటుంది? ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? సో, లెట్స్ ఆల్ టేక్ ఎ ప్లెడ్జ్ టు ఈట్ ఓన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్. పదండి మరి రెసిపీ చూసేద్దాం. వీకెండ్‌లో ఆల్రెడీ వెజిటబుల్స్ ప్రీ కట్ చేసి పెట్టుకొని ఉంటే గనక, పట్టుమని అరగంట కూడా పట్టదు మన రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి. మహా అయితే మనం ఆర్డర్ చేసి వాళ్ళు డెలివర్ చేసేంత సేపట్లో మన ఇంట్లో మన వంట రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అంటే రైస్ అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది, పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు, వెజిటబుల్స్ అంటే మన ఇష్టాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇంత అంత అని కొలత అంటూ ఏం లేదు. కాబట్టి క్విక్‌గా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక ఘీ ఆర్ ఆయిల్ వేసుకోవాలి. వన్స్ మనం వేసుకున్న ఈ ఆయిల్ హీట్ అవ్వగానే మనం స్పైసెస్ అన్నీ హోల్ గరం మసాలా వేసుకుంటున్నాము. స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి వేసుకున్నాము. అది చిటపటలాడుతూ ఉండగానే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. ఈ ప్రాసెస్ కొంచెం స్పీడప్ చేసుకోవడానికి, అంటే ఓపిక లేని పరిస్థితుల్లో, టైం లేని పరిస్థితుల్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతలో కొంత మేలు కదా! రెగ్యులర్ ఆనియన్స్ వేసుకున్నప్పుడు అవి ఏమీ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు. ట్రాన్స్పరెంట్ అవ్వగానే మన రాడిష్ పీసెస్ అనేటివి వేసుకుందాం. సో, రాడిష్ పీసెస్ వేసేయగానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎనీ వాటరీ కంటెంట్ వెజిటబుల్స్ మనం సాల్ట్ వేసినప్పుడు ఏంటంటే వాటర్ అనేది రిలీజ్ అయిపోయి అవి ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ జనరల్ మన క్యారెట్ కానీ, రాడిష్ కానీ, బీట్రూట్ కానీ అవి భూమిలో పెరగడం వలన వాటికి ఆటోమేటిక్‌గా ఎర్తీ ఫ్లేవర్ అనేది బై డిఫాల్ట్ అనేది ఉంటుంది. సో, కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. చాలా వరకి రాడిష్ అనేది చాలా మందికి నచ్చదు. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్లేవర్. కొంచెం కరుకుగా అనిపిస్తుంది. కొంచెం ఎర్తీ స్మెల్‌గా అనిపిస్తూ ఉంటుందనమాట. కాబట్టి ఆ ఎర్తీ ఫ్లేవర్‌ని కట్ డౌన్ చేయడానికి మనం ఇక్కడ క్యాబేజ్ కూడా యూజ్ చేస్తున్నాం. కొన్నిసార్లు ఇలాంటి హెల్తీ ఇంగ్రీడియెంట్స్‌ని ప్రేమగా యాడ్ చేశామనుకోండి, ఒక మదర్‌లీ కేర్ లాగా ఉంటుంది. అంతే కదా! వెజిటబుల్స్‌లో ఉండే మ్యాజిక్కే అది.
ఇలాంటి రెసిపీస్ టైర్డ్‌గా ఉన్న రోజుల్లో ఒక జెంటిల్ హగ్‌లా ఫీల్ అయ్యే ఒక కంఫర్ట్ మీల్ ఇది. ఇక్కడ రాడిష్ ఫ్రై అవ్వగానే నేనిక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అవ్వగానే మనం చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. అది కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో క్యాబేజ్‌ని యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను బాసుమతి రైస్ తీసుకున్నాను. మనకి జనరల్ రైస్ అయినా చాలా బావుంటుంది. అలాగే నేను హాఫ్ అన్ అవర్ వరకి రైస్‌ని సోక్ చేశాను. కనీసం ఒక 10 మినిట్స్ నానబెట్టినా సరిపోతుంది. లేదు 10 మినిట్స్ కూడా టైం లేదు అంటే యాజ్ ఈస్‌గా వేసినా సరిపోతుంది. నోటీస్ చేయండి, నేను సాల్ట్ అనేది గ్రాడ్యుయల్‌గా వేస్తున్నాను. అంటే లైక్ ఫేజెస్ వైస్‌గా. ముందే వేసేసుకున్నామనుకోండి, కొన్ని వెజిటబుల్స్‌కి ఉప్పు పడుతుంది, కొన్నిటికి పట్టదు. సో, అలాంటి తంటాలెందుకు? సో, గ్రాడ్యుయల్‌గా వేసుకుంటే మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఏ వెజిటబుల్‌కి ఎంత సాల్ట్ అబ్జార్ప్షన్ ఉంటుంది అనేది. అసలు సరిగ్గా ధ్యాస పెట్టి చెయ్యాలే గానీ, వంట చేయడం కూడా మెడిటేషన్ చేసినంత పని. మనం వంట చేసినంత సేపు కూడా మనం ఆ వంట ఎవరి కోసం చేసినా వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని ప్రౌడ్‌గా, గ్రేట్‌గా ఫీల్ అయ్యే క్షణాలివి. ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ మన స్టవ్ ఫ్లేమ్ విషయంలో కానీ, ఆ హాప్ హీటింగ్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్పైసెస్ వేస్తాం. కానీ అదే ఆయిల్ ఓవర్ హీట్ అయ్యాక మనం స్పైసెస్ వేసామనుకోండి, అవి మాడిపోయి నల్లగా అవుతాయి. అవి నల్లగా అవ్వడమే కాకుండా మన రైస్ మొత్తం కూడా అది నల్లగా మార్చే ఛాన్స్ ఉంటుంది. సో, అలా కాకుండా కొంచెం కాన్సంట్రేటెడ్‌గా మనం వంట చేస్తే అది అద్భుతమే. ఇక్కడ వెజిటబుల్స్ అనేవి ఫ్రై అవ్వగానే కావాల్సిన వాటర్ అనేది నేను వేసుకున్నాను. వాటర్ బాయిల్ అవ్వగానే నానపెట్టుకున్న రైస్‌ని ఆ బాయిలింగ్ వాటర్‌లో వేసుకున్నాను. ఇక్కడ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేశాను కానీ, ఘీ యూజ్ చేస్తే మాత్రం ఆ ఘీలో స్పైసెస్ స్లోగా రోస్ట్ అవుతే ఆ స్మెల్ అనేది కిచెన్ మొత్తం కూడా కోజీగా మార్చేస్తుంది. ఇక్కడ వాటర్‌ని నేను రైస్ 1 కప్ అయితే 1 ½ కప్ వాటర్ అనేది ఇక్కడ వాడాను. ఇలా లిడ్ పెట్టి కుక్ చేస్తే ఒక 10-15 మినిట్స్ వరకి మన పులావ్, రాడిష్ పులావ్ రెడీ అయిపోతుంది. అంతే అండి. ప్రాసెస్ అనేది వెరీ సింపుల్ విత్ వెరీ సింపుల్ ఇంగ్రీడియెంట్స్. కొంచెం పేషెన్స్, కొంచెం లవ్. ఇదే మంచి ఫుడ్‌కి సీక్రెట్. హాట్‌గా సర్వ్ చేసుకోండి. పక్కన కూల్ రైతా ఉంటే ఇంకా పర్ఫెక్ట్. గుడ్ ఫుడ్ అంటే కాంప్లికేటెడ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కేర్‌తో, హార్ట్‌తో చేస్తే చాలు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీ వాళ్ళతో షేర్ చేసుకోండి. ఎందుకంటే బెస్ట్ మీల్స్ అంటే మనుషుల్ని కలిపి పెట్టేదే. ఈ హెల్తీ రాడిష్ పులావ్ మీ కిచెన్‌లో రెగ్యులర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.